ప్రతి వ్యవహారాన్ని గమనిస్తున్నాను. నిన్న మీరు చేసిన చేష్టలు గమనిస్తున్నాను. శాసనసభ అసెంబ్లీ ఈజ్ ఎ మిర్రర్. అసెంబ్లీ ఈజ్ ఎ మిర్రర్. ఇక్కడ మనం ఎలా బిహేవ్ చేస్తామో బయటికి అలాగే కనబడుతుంది. అది అద్దం ముందు నిలబడినట్టుగా శాసనసభలో నిలబడితే. కాబట్టి మీరు కూర్చోండి. మీకు ఛాన్స్ ఇవ్వలేదు. ఇది అసెంబ్లీ. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఇట్ ఈజ్ అసెంబ్లీ. అసెంబ్లీలోనా మనం నిలబడితే మిర్రర్ ముందు నిలబడినట్టుగా జాగ్రత్తగా ఉండాలి కొద్దిగా మనం. కాబట్టి మేము ఎవరున్నారో లేదో తెలుస్తుంది. అది తప్పనిసరిగా కూర్చో. అదే దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఇచ్చిపుచ్చుకోవడమే ఉండాలంటున్నాను నేను. ఇచ్చిపుచ్చు ఏంటి నా ప్రవర్తన గురించి మాట్లాడతారేంటి? ఏంటి మాట్లాడతావు ప్రవర్తన కోసం? జాగ్రత్త. టేక్ కేర్. ఏం బెదిరిస్తున్నారా? నీ ఈ ఉడత ఊపులకి పిల్లి సాపరార్థాలకి భయపడ్డాం. నీ ఉడత ఊపులకి పిల్లి సాపరార్థాలకి భయపడ్డాం. ఏమనుకుంటున్నారు మీరు? ఎల్ఓపి అంటే ఏంటట? సోవాట్ జాగ్రత్తగా మాట్లాడండి సార్. మీరు జాగ్రత్తగా మాట్లాడాలి. మీరు ఏంటట వేలు పెట్టి వార్నింగ్ ఇస్తారంటే? నీ ఉడత ఊపులకి పిల్లి సాపరార్థాలకి భయపడం. టేక్ కేర్. ఏమనుకుంటున్నావు? నువ్వు పోడియంలో బెదిరిస్తావు. జాగ్రత్త. కూర్చోండి. మీకు ఇష్టం ఉన్నాం కదా. నేనేమి ఇవ్వలేదు. ఏం మాట్లాడతారు ఆయన? ఈ బెదిరింపులకు ఎవరు బెదిరిపోరు. ఈ బెదిరింపులకు ఎవరు బెదిరిపోరు. ఈ పిల్లి సాపరార్థాలకి ఉడత ఊపులకి బెదిరిపోరు. ప్లీజ్ ఏంటట మీరు ఏది లేకుండా వేసుకో. సభ్యులందరికీ కూడా ముఖ్యమైన ప్రకటన అండి. ఇప్పుడే మీరు చూశారు, గౌరవ మంత్రివర్యులు సాధారణ బడ్జెట్, వ్యవసాయ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టారు. ఇది చాలా ముఖ్యమైన కార్యక్రమం. ఇది నేను మీ అందరినీ కోరేది ఏంటంటే, సభ్యులందరినీ ఈ బడ్జెట్ మీద మీరు పూర్తిగా ఎమ్మెల్యేస్ అంటే బడ్జెట్ మీద పూర్తి అవగాహన మనకు కావాల్సిన అవసరం ఉంది. అది మీరు బాగా స్టడీ చేయాలి. ఎందుకంటే ఇక్కడ మనం చూస్తే ఈ సమావేశంలో మన ఎలక్షన్లో ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్ 84 మంది ఉన్నారండి. ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్. సెకండ్ టైం ఎమ్మెల్యేస్ 39 మంది ఉన్నారు. మిగిలిన వాళ్ళంతా సీనియర్స్. 4 టైమ్స్ 5 టైమ్స్ ఉన్నారు. 6 టైమ్స్ 6 టైమ్స్ కూడా ఉన్నారు ఎమ్మెల్యేస్. అంచేత ఈ కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేస్కి బడ్జెట్ మీద పూర్తి అవగాహన కావాలండి. అసలు బడ్జెట్ ఏంటి, సాధారణ బడ్జెట్ ఏంటి, వ్యవసాయ బడ్జెట్ ఏంటి, తర్వాత డిపార్ట్మెంట్స్. నాకు తెలిసి మొత్తం టోటల్ డిపార్ట్మెంట్స్ 39 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. అంటే అన్ని శాఖలు కలిపి వాళ్ళకి ఎంత బడ్జెట్ కేటాయించేశారు. ఇవన్నీ కూడా సభ్యులకి బాగా పూర్తిగా అవగాహన ఉండవలసిన అవసరం ఉంది. అది నా రిక్వెస్ట్. అంచేత మీ అందరినీ ఏంటంటే, మీరు రేపు జరగబోయే సభలో ఈ బడ్జెట్స్ మీద మాట్లాడమే కాదు, సలహాలు కూడా ఇవ్వాలి. తప్పేం లేదు. మీకు అనుభవం పెట్టే సలహాలు కూడా ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి అందుచేత నేను ఏం చేశానంటే, రేపు హాలిడే సభకు. ఎందుకంటే చదువుకోవడానికి రాజుగారు అవగాహన కోసం హాలిడే ఇచ్చి మళ్ళీ 13వ తారీఖు 14వ తేదీల్లో మళ్ళీ సమావేశం ఏర్పాటు చేస్తున్నాను. ఆ సమావేశంలో ఈ సాధారణ బడ్జెట్ పైన ఇది కూడా చర్చలు జరుగుతాయి. దాంట్లో మీరు అందరూ కూడా మనస్ఫూర్తిగా పాల్గొవాలని చెప్పి నేను కోరుకుంటున్నానండి. రెండోది ఏంటంటే, మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తాను. నేను ఇక్కడ మా అసెంబ్లీలో మీతో పాటు మీరే కాదు, మీరు చాలామంది అవుటర్స్ వచ్చేస్తున్నారు, లోపలికి ఎంటర్ అయిపోతున్నారు. ఇది సెక్యూరిటీ ప్లేస్. ఇది ఏ ప్రాబ్లం రాకూడదు. ఇక్కడ అందరూ లోపలికి ఎంటర్ అయిపోతుంటే ఇక్కడ మేము ఎంతమంది కంట్రోల్ చేసినా మీతో పాటు ఎంటర్ అయిపోతున్నారు. ప్లీజ్ దయించి మీరు రావచ్చు, వద్దంటలేదు. అక్కడ సెక్రటరియట్లోనో ఎక్కడో ఉంటే
ఇక్కడ అసెంబ్లీలోకి రాకుండా కొంచెం కంట్రోల్ చేస్తే మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాబట్టి దాన్ని మీరు అందరూ సహకరించమని చెప్పి మరోసారి కోరుకుంటూ మళ్ళీ 13వ తారీఖున సమావేశం ఏర్పాటు చేద్దాం. రెండవది ఏంటంటే మనకి ఇక్కడ భోజనాలు కూడా ఇప్పుడు మార్చాను నేను. ఈ గేట్లో 5th గేట్ నుంచి లోపలికి వెళ్ళి రైట్కి వెళ్తే ఒక డైనింగ్ హాల్ ఏర్పాటు చేసాం. బయట అంటే అది ఎక్కువగా రద్దీగా ఉంటుందని అంతే సభ్యులందరూ కూడా భోజనాలు చేయవలసిందిగా మరోసారి కోరుకుంటూ ఈ సభని రేపు 13వ తారీఖుకి వాయిదా వేస్తున్నానండి. థ్యాంక్ యూ అండి.